మనకి తల్లి గాయత్రి, యజ్ఞం తండ్రి. తల్లి మీనింగ్ గాయత్రి మీనింగ్ సద్బుద్ధి. మరి గాయత్రి చేస్తే సద్బుద్ధి. యజ్ఞం మీనింగ్ తండ్రి, తండ్రి మీనింగ్ సత్కర్మ. ఈ యజ్ఞం చేసినప్పుడు ఒక చిన్న ఉదాహరణ, మనం ఎండుమిరగాయ ఉంది, మీకు తింటే ఏమవుద్ది? అలాగే అందరూ తింటే మంట. అదే యజ్ఞంలో ఎండుమిరగాయ వేస్తే అగ్నిలో మీరు కూర్చోగలమా? అక్కడ పారిపోతాం. అదే యజ్ఞంలో మనం ప్యూర్ దేశవాళీ ఆవు నెయ్యితో మేము వచ్చే 32 రకాల వనౌషధాలతో ఆ మంత్రోచ్చారణ ద్వారా, మీ అందరి శ్రద్ధాభావం ద్వారా, మీ భక్తిభావం ద్వారా యజ్ఞం చేసినందువల్ల మనకు మానసికంగా శారీరకంగా శక్తివంతులం అవుతాం. ఈ అగ్నిలో వేసినవన్నీ భగవంతుడు ఉంచుకోడు, మళ్ళీ భయపడిస్తాడు. మళ్ళీ సకాలంలో వర్షం పడితే పర్యావరణం శుద్ధ. ఇవాళ మనం ఈ శతాబ్దంలో పర్యావరణం కలుషితం అయిపోయింది. పర్యావరణంతో పాటు ఆలోచనలు కూడా, అంటే మంచి ఆలోచనలు కూడా కల్యూషన్ అయిపోయింది. ఈ అగ్ని ద్వారా, గాయత్రి మంత్రం ద్వారా మళ్ళీ మంచి ఆలోచనలతో, మంచి కర్మల ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేసుకొని మనం, మన కుటుంబం, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం మొత్తం సస్యశ్యామలం అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కనుక మీ అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం 25వ కార్యక్రమం చేయబోతున్నాం కనుక దీనికి ఏదైనా రిజిస్ట్రేషన్లు ఏ విధంగా మనం